అయితే అన్నారు. ఇప్పుడు 16,000 తెస్తేనే ఇప్పుడు పరీక్షలు అట్లా దానికి తీయాలి బాబుని రమ్మని చెప్పిన రాత్రి ఫోన్ చేసి. ఇక నీ కాడ పైసలు లేక బయట కూర్చున్నావు. మరి ఏమన్నా నీ కొడుకు వస్తుండు పైసలు తీసుకొని చూస్తారు, మంచిగా చూసుకుంటారు, కొడుకులు మంచిగా చూసుకుంటారు, కొడుకు బాగానే చూసుకుంటారు. మా పిల్లలు మంచిగా చూసుకుంటారు. ఈ గోస పాడైపోను ఏందో ఈ గోస. పైసలు లేకనే వచ్చే తల్లి ఏమో మరి ఇక రెక్కలు నమ్ముకొని బతికేటోళ్ళు అయ్యి వాళ్ళకు తాతల నాడు సంపాదించిన ఆస్తులు లేవా, తాతల నాడు సంపాదించిన భూములు లేవా, జాగాలు లేవా, ఏదో ఈ రెక్కలని ఓడిపించి ఈ రెక్కలని. నా మొగుడు కూడా చాలా మంచోడు. ఆయన బతికించుకోవాలని ఎన్ని డబ్బులైనా పెట్టుకొని ఆయన బతికించుకొని ఆ ఇంటి ముందు అలా కూర్చున్నా చాలు నా మొగుడు. భర్త కోసం ఎంత ఆనందపడుతుంది చూడు. అయితే లోకం మీద ఇంకేం కావాలి అని ఇవాళ పట్నంలోకి వచ్చింది. షెడ్డో పడ్డో బసవతారకంలో వైద్యం అందుతుంది కానీ మన ఆయనకి గీలకు స్కానింగ్లకు ఇప్పుడు 16,000 పైగా తేవాలంటే ఏడ తెచ్చి పాడవుతుంది. వచ్చిపోయే తువ్వకిరాయిలే మామూలుగా అవుతాయా ఈ తువ్వకిరాయిలు? ఇక మరి వాళ్ళు ఏమైనా బస్సులలో ఆడంగిడం వచ్చేటోళ్ళ ఏకంగా ఏమైనా టాటా సుమోనో లేకపోతే కారో అదో ఇదో కట్టుకొని రావాలి. 4,000 అవుతున్నాయి. అయ్యో చేతగాట్లే కదా. అంతేనా? వచ్చినప్పుడల్లా అయ్యో ఇగో ఆ గాడ పెడుతున్నట్టు తినిపో బిడ్డ, ఆకలి కూడా తినిపో. ఏం చేస్తారు ఆ హోటల్లో కూడా ఆ కళ్ళకి వెళ్ళి నీళ్ళు వెళ్తున్నాయి. ఆ హోటల్లో కూడా తిని ఆ పసలు ఉన్నాయో లేవో రోడ్డు మీద కూర్చుంది. ఇక ఆ కొడుకు ఎన్నర రావాలి బువ్వ తీసుకొని పసలు తీసుకొని ఆమె ఎంత పడితే అక్కడ మంది మొక్కలు చూడాలి. అగో గాడ పెడుతున్నట్టు తినిపో, ఆడపోయి తినిపో. పని వచ్చిన మొగోనివి అదే మన ఆయనకు పానం బాగాలేదు వచ్చినాము. ఎవరికి? మన ఆయనకి మీ అయ్యక ఏమైంది? క్యాన్సర్ వచ్చింది. అయ్యో ఎన్ని రోజులా? సంవత్సరం అవుతుంది. పాపం ఇక దాకానకే తిప్పుతున్నా. మరి ఇంటికాడ పని పాట ఏం చేసినావు? అంత వదిలిపెట్టాం ఇక చేసుకొని వస్తున్నాం, వీళ్ళని బట్టి వస్తుంటాము. మరి ఎట్ట ఉంది తికానా? పర్లేదు బాగానే ఉంది. మరి పరీక్షలు స్కానింగ్ అయ్యా ఖర్చు ఏపాటు వస్తుంది? ఖర్చు ఇంకా మామూలు తిరుగుబాటే వస్తుంది, మామూలు ఛార్జీలు అవి ఇవి. ఈడైతే ఫ్రీగానే ఉన్నాయి ఇప్పటికైతే. పైకి ఏం అడతలేరా? ఏం అడగలేరు. ఆదిలాబాద్ మొగానివా? అడవుల జిల్లా పెద్ద జిల్లా ఆదిలాబాద్ నడుస్తుంది. పని మీద వచ్చిన రొమ్ము క్యాన్సర్ అని వచ్చిన బసవతారక హాస్పిటల్ రేడియేషన్ నడుస్తుంది. ఖర్చు ఆ పాట వస్తుంది. మనం ఏం బక్క పేదోళ్ళం అయితే ఏం చేద్దాము? ట్రీట్మెంట్ పైసలు లేవు. అయ్యో పైసలు లేక ఆరోగ్యశ్రీ కింద చేపిస్తున్నా, ఆరోగ్యశ్రీ కింద నడుస్తుంది. మరి స్కానింగ్లు ఇప్పుడు రిపోర్ట్ల కానీ స్కానింగ్లు కానీ రక్తానికి కానీ పరీక్షలు కానీ ఏమన్నా కొద్ది గొప్ప ఏమన్నా అవుతున్నాయా? అయినాయి. అంతేనా? 50,000 దాకా ఖర్చు పెట్టినాము. అమ్మా 50,000 దాకా అయినాయి. 50,000 అయిన తర్వాత అందులోకి వెళ్ళి మళ్ళీ ఇళ్ళకి వచ్చిన బసవతారకల్లా వచ్చి ఇప్పుడు ఫ్రీ ఆరోగ్యశ్రీ కింద చేపిస్తున్నా. ఇక్కడ ఏం రూపాయి ఖర్చు లేదు. ఆరోగ్యశ్రీ కింద 8 కెమోలు పెట్టించిన. ఇప్పుడు 3 రేడియేషన్ నడుస్తుంది. 15 రేడియేషన్లు చెప్తుండ్రు. ఇక 15 రోజులు ఇక్కడ ఉండాలి. అయితే నీ కడుపులో దుఃఖం ఉంది కానీ ఏమైతుందని నా బాధ నాకున్నది. ఏగలేక సస్తున్నా. ఏగలేక సస్తున్నా. ఉన్న రూపాయలని తక్రీబన్ 10-15 రోజులు తిరుగుతున్నా. ఏం లేదు ఖర్చు చెప్తాను ఆయన. ఉన్న రూపాయలు మొత్తం పోయినాయి. 30,000 దాకా పోయినాయి. మళ్ళీ ఏం చేసిరు అంటే మళ్ళీ స్కానింగ్ తీయమని అన్నారు. మళ్ళీ 8,000 10,000ది. ఇంకా ఉన్న రూపాయలు మొత్తం పోయినాయి. ఇంకెళ్ళి తీసుకురా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్కి తీసుకొచ్చిన. నేను గరీబోని చేసుకుంటే బతుకుంటే కూలి నాలుగు చేసుకుంటున్నా నేను. ఇది ఒట్టి కాలికి ఇది ఒక్క పన్ను. ఇది ఒక్క పన్ను ఊడబీకినందుకు కాలి సున్నంలో ఒక పాలు తింటే అప్పుడు ఆ సున్నం అనేది దౌడ అనేది కాలి ఇది ఒక్కడు పోయింది. ఇంకా దౌడ దిక్కు నుంచి మొత్తం అది ఉన్నది ఇది ఉన్నది అని ఇంకా ఉన్న రూపాయలు గుంచుతున్నారు. కానీ ధర్మంగా చెప్తున్నా, మా పిల్లల సాక్షిగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరితో చెప్తున్నాను. ఏకలేక ఏడ్చిన కన్నా నాయన కన్నా అంతా ఏకలేక నేను వస్తున్నా. కానీ ఇది ఉన్నది, ఈ రోగం ఉన్నది, ఈ టాబ్లెట్ వేసుకో. ఇది మొత్తం కాల్చిరు మొత్తం ఇది మొత్తం సెక పెట్టి మొత్తం కాల్చిరు.
మంచిగానే పన్ను గడ్డ ఉంటే నాకు క్యాన్సర్ కాదు, మన్ను కాదు, మశానం కాదు, ఏం కాదు, ఇది ఉన్నది ఈ రోగం. ఇంత కాల్చిన ఒక టాబ్లెట్ ఇది వేసుకోపో బాబు. ఏది కూడా తేటగా తేటగా చెప్తలేదు, ఏం చేస్తలేరు, ఎక్కడ లేదు, మన్ను లేదు. మా ఏందని అంటే ఓ పెద్ద హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్ ఇది, పెద్ద నాయకులది అంతా. ప్రతి ఒక్కటి బాలకృష్ణది ఉన్నది, బాలకృష్ణ వచ్చి టాటా చేసుకుంటా పోతాడు, అంతా చేసుకుంటా పోతాడు.